వందల మంది రెస్క్యూ సిబ్బంది 22 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనలు ఏవి ఆ అభాగ్యులను కాపాడలేకపోయాయి. చుట్టూ పొగ కమ్ముకుపోయి చావు ఆ 5గురిని ఆవహించింది. చూస్తుండగానే మృత్యువు ముంచుకొచ్చింది. కంటి ముందే అగ్ని కీలలు ఎగిసిపడుతున్నా ఎటూ వెళ్ళలేని పరిస్థితి, ఏం చేయలేని నిస్సహాయ స్థితి. వెరసి ఆ 5 ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నాంపల్లి హైదరాబాద్ బిజీయెస్ట్ బిజినెస్ స్పాట్స్ లో ఈ ప్లేస్ కూడా ఒకటి. నిత్యం వేల మంది ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. ఇంత రద్దీ ప్రదేశంలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ క్యాస్టిల్ షోరూంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు, 1 మహిళ ఉండగా వారిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్లిన మరో 2 వ్యక్తులు కూడా అగ్నికి ఆహుతయ్యారు. సెల్లార్లో పెద్ద మొత్తంలో కొత్త, పాడైపోయిన ఫర్నిచర్, ప్లాస్టిక్, కెమికల్స్ దహనమవ్వడంతో వెలువడిన పొగ కారణంగా ఊపిరి ఆడక వారు అక్కడికక్కడే కన్నుమూశారు. 4 అంతస్తుల భవనంలో ఉన్న ఈ ఫర్నిచర్ షాప్ కింద 2 సెల్లార్లు ఉన్నాయి. ఒక సెల్లార్ను గోదాంగా వాడుతూ ఉండగా మొదటి సెల్లార్లో షోరూం కార్మికుల కుటుంబాలు నివాసముంటున్నాయి. శనివారం మధ్యాహ్నం 12:40 సమయంలో ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగాయి. లోపల ఉన్న ఫైబర్, లెదర్, ఫర్నిచర్ పాలిష్ కెమికల్స్ కారణంగా మంటలు సెకండ్ల వ్యవధిలో భవనం మొత్తాన్ని చుట్టేసి నరకాన్ని తలపించాయి. ఈ సమయంలో సెల్లార్లోని గదిలో ఉన్న వాచ్మెన్ బేబీ, మరో కార్మికుడు యాదయ్య కుమారులు అఖిల్, ప్రణీత్లు మంటల మధ్య చిక్కుకుపోయారు. మంటల్లో చిక్కుకున్న చిన్నారుల ఆర్తనాదాలు విన్న షోరూం ఉద్యోగి మహమ్మద్ ఇంతియాజ్, అదే ఫర్నిచర్ షోరూంలో ఆటో డ్రైవర్గా పనిచేసే హబీబ్ ఏమాత్రం ఆలోచించకుండా వారిని రక్షించేందుకు సెల్లార్లోకి దూసుకెళ్లారు. అయితే లోపల ఆక్సిజన్ లేకపోవడం, దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో వారు కూడా బయటకు రాలేకపోయారు. కాపాడాలి అన్న వారి సంకల్పం చివరకు ప్రాణత్యాగంగా ముగిసింది. అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజన్లను రప్పించి పోరాడినప్పటికీ లోపలికి వెళ్లేందుకు మార్గం ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలు కష్టతరమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గోడలకు డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాయి. ఫైర్ రోబోలను కూడా రంగంలోకి దించారు. కానీ ఫైర్ ఇంజన్లు చల్లిన నీరు సెల్లార్లో నిలిచిపోవడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. భవనానికి ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఉండటం ఈ ప్రాణ నష్టానికి ప్రధాన కారణాలు అని అధికారులు చెప్తున్నారు. వి హావ్ బీన్ క్యారింగ్ అవుట్ స్పెషల్ డ్రైవ్స్. ప్లస్ ప్రజలకి ఇంకా నేను ఒక విజ్ఞప్తి చేస్తాను, దయచేసి మా నోటీస్కి తీసుకురండి, మీరు తీసుకువస్తాను, మా టీమ్స్ పోతాయి, ఎంక్వైరీ చేస్తాము, వీఆర్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఈ కేసు గురించి స్పష్టంగా ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ కల్పేబుల్ హోమిసైడ్. ఇట్ ఈస్ అ క్రిమినల్ లయబిలిటీ. బేస్మెంట్స్కి ఎటు పరిస్థితుల్లో ఈ పని కోసం, ఈ సామాన్ పెట్టడం కోసం ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. దాంట్లో కూడా మనిషిని, జనాలను కూడా ఉండటం ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అలౌడ్. డెఫినెట్లీ ఇట్స్ అ క్రిమినల్ లయబిలిటీ అండ్ ప్రాసిక్యూషన్ విల్ బి టేకెన్ అగైన్స్ దెమ్. ప్రమాదం సంభవించిన భవనం దృఢత్వంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మంటలు ధాటికి భవనం బాగా దెబ్బతింది. దీంతో ఈ 4 అంతస్తుల భవనాన్ని కూల్చేయాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.